ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ను విచారిస్తున్నటువంటి ఈడీ అధికారుల్లో ఒకరు అరవింద్ కేజ్రీవాల్పై చేయి చేసుకున్నారని, కవిత ఎదురుగానే కేజ్రీవాల్ నిజం చెప్పండి అంటూ ప్రశ్నిస్తూ ఆయనపై చేయి చేసుకున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ వార్తల్లో వాస్తవం ఉందా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే మేడం, ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు ఇప్పుడు ఈడీ విచారణలో ఉన్నారు. విచారణలో భాగంగా ఈడీ అధికారుల్లో ఒకరు కవిత ముందే అరవింద్ కేజ్రీవాల్ గారి పైన చేయి చేసుకున్నట్లుగా, కేజ్రీవాల్ గారు మీరు నిజం చెప్పండి అంటూ కూడా ఆయన పట్ల దురుసుగా ప్రవర్తించినట్లుగా కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం, ఈ వార్తలో వాస్తవం ఉందంటారా? మనం గతంలో కూడా కేజ్రీవాల్ గారు చెప్పారు, ఇలా పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక వ్యక్తి అని కూడా ఒక మెన్షన్ చేశారు, దురుసుగా ప్రవర్తిస్తున్నారు అనేది. సిసోడియా గారిని అరెస్ట్ చేసిన విధానమే కానివ్వండి, ఆయన ఈడ్చుకెళ్లారనే కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు చెప్పారు. ఇట్లా ఆయన దురుసుగా ప్రవర్తించడం కానివ్వండి, ఇవన్నీ చేస్తున్నారని. అందుకని ఆయన కోర్టు మెట్లు కూడా ఆశ్రయించడం కూడా జరిగింది, కోర్టుకు కూడా వెళ్ళటం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే ఒకవేళ మేబీ ఆలోచిస్తే ఏవైనా జరగచ్చని అనిపిస్తుంది. కానీ ఒక సీఎం పొజిషన్లో ఉన్న వ్యక్తిని అలాంటి ట్రీట్మెంట్ చేస్తారా అని అంటే కొంచెం ఒక్కొక్కసారి ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే బయట వస్తే దాని రియాక్షన్ వేరుగా ఉంటుంది, ప్రజల్లో కానివ్వండి, కోర్టు దృష్టిలో కానివ్వండి. ఎందుకంటే ఆయన అరెస్ట్ చేసి ఎక్కువ టైం అవ్వలేదు. అంటే అసలు అరవింద్ కేజ్రీవాల్ గారిని రిమాండ్కి ఇవ్వాలంటూ కూడా ఈడీ అధికారులు ఒక పిటిషన్ దాఖలు చేయడం, ఆ కోర్టులో అంటే రౌజ్ ఎవియన్స్ అనేటువంటి కోర్టులో కూడా ఈరోజు ఆయన్ని తీసుకువెళ్ళడం ఆ కోర్టుకి. ఆ కోర్టులో అరవింద్ కేజ్రీవాల్ గారు ఒక అప్లికేషన్ ఇస్తూ, ఢిల్లీ పోలీస్ అధికారి ఒకరు నా పట్ల దురుసుగా ప్రవర్తించారు, గతంలో మా పార్టీ నేత అయినటువంటి మనీష్ సిసోడియా మీద కూడా ఆయన దురుసుగా ప్రవర్తించి ఆయన బలవంతంగా లాక్కెళ్ళారు అంటూ కూడా ఆయన అప్లికేషన్లో పొందుపరచడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అంటే అసలు విచారణ పేరుతో ఈడీ అధికారులు తమపై చేయి చేసుకున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు ధావాలంగా సోషల్ మీడియా వేదికగా విస్తరిస్తుంది. ఏంటి, నిజంగా దురుసుగా ప్రవర్తించడం ఒక ఎత్తు అయితే అసలు ఆయన మీద చేయి చేసుకున్నారు అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి, కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. ఏంటి ఆ వార్తల్లో అసలు వాస్తవం ఉందంటారు? ఖచ్చితంగా ఈరోజు కోర్టుకి అయితే అటెండ్ అయ్యారు కదా. అయిన తర్వాత కూడా 7 రోజులు రిమాండ్కి తీసుకోవడం జరిగింది. 7 days ఉంది. సో 7 days ఉంది కాబట్టి ఒకవేళ అంటే ఒక సీఎం హోదాలో ఈయన కూడా మాట్లాడి ఉండొచ్చు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఒక ముద్దాయి ఎవరైనా సరే ఒక ఎవిడెన్స్ దొరకబట్టే నేను ఇక్కడ వరకు తీసుకొచ్చాం కాబట్టి నువ్వు చెప్పాలి, ఆన్సర్ చేయాలి అనే ఒక క్వశ్చన్ చేయటం కూడా ఈడీ వాళ్ళు చేస్తారు. కాబట్టి ఈయన ఏమైనా రివర్స్ సమాధానాలు చెప్పటము అలాంటివి ఏమైనా జరిగాయేమో, అక్కడ ఆర్గ్యుమెంట్స్ ఏమైనా నడిచాయేమో, అలా జరిగిన టైంలో వాళ్ళు ఏమైనా కోపం వచ్చిందేమో వాళ్ళకి, ఇలాంటివి కూడా ఏదైనా అయి ఉండొచ్చు. సో దాని మూలన వాళ్ళు చెయ్యి లేపటం, అంటే కొట్టలేదేమో కానీ చెయ్యి అయితే లేపారు అనేది అయితే అందరూ అంటున్నారు, వింటున్నాము. కానీ అది కూడా జరిగే ఉండొచ్చేమో. ఏదేం జరిగినా ఒకవేళ అలాంటిది ఏమైనా నన్ను కొట్టారు ఇదే అన్నప్పుడు రేపు పొద్దున కోర్టుకు తీసుకొచ్చినప్పుడు ఆయన అక్కడ చెప్పే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఒక సీఎం అయిన వ్యక్తి ఇంకా ఆయన సీఎంగానే కొనసాగుతున్నారు, ఆయనే సీఎం క్యాండిడేట్ అని కూడా వాళ్ళ పార్టీ కూడా చెప్తూనే ఉంది. అందుకని ఆయనకి బయట వచ్చినా కూడా చెప్తాడనే ఒక ఐడియా అయితే అందరికీ ఉంటుంది. ఎందుకంటే రేపు పొద్దున ఈరోజు కవిత గారిని మనం చూసాం, తన కోర్టు నుంచి తనకి 3 రోజులు కస్టడీ పొడిగించడం జరిగింది. కవిత గారు ఈరోజు కోర్టుకి వేసుకుంటే 3 రోజులు మళ్ళీ ఈడీ కస్టడీలోనే ఆవిడని ఉంచుకోవటం జరుగుతుంది. అలాంటప్పుడు తను ప్రెస్తో మాట్లాడింది. అంటే మాట్లాడటం అంటే డైరెక్ట్ జర్నలిస్టులతో మాట్లాడటం, మీడియాతో మాట్లాడటం కాదు, కానీ తను వెళ్ళిపోతూ తను చెప్పటం జరుగుతుంది, నన్ను వీళ్ళు అన్యాయంగా అరెస్ట్ చేశారు, అక్రమంగా అరెస్ట్ చేశారు, నేను నిర్దోషిని అన్న ఇది పోర్ట్రే చేసుకుంటుంది తను. అది చెప్పేటప్పుడు ఒకవేళ రేపు పొద్దున ఇదే సిచ్యువేషన్ కేజ్రీవాల్ గారికి వస్తే నన్ను వీళ్ళు
నా మీద దురుసుగా ప్రవర్తించారనో నన్ను కొట్టారనేది అట్లాంటిది ఆయన కూడా చెప్తాడు. కానీ ఇక్కడ ఒక విషయం గమనించి, ఒక టైము ఏం చెప్పారు, నన్ను నా మీద వాళ్ళు అటాక్ చేశారు అనేటట్టే చెప్పారు, నన్ను కొట్టడానికి నా మీద 3rd డిగ్రీ యూజ్ చేస్తారు అని కోర్టు మెట్లు కూడా ఎక్కారు, కోర్టును కూడా ఆశ్రమించారు. కాబట్టి కానీ ఈరోజు ఒకటే అనిపిస్తుంది, ఫస్ట్ నిర్దోషి కన్నా కూడా అక్కడి నుంచి మనం తప్పించుకోవాలి, కొడుతున్నారు వాళ్ళు హింస పెడుతున్నారు అన్నదే ఫస్ట్ వాయిస్ ఉంటుంది. ఎందుకంటే ప్రాణ భయం ఫస్ట్ ఎవరికైనా కూడా, కేసులో ఇరుక్కున్నామా ఇరుక్కోలేదు అనేది తర్వాత. సో ఫస్ట్ మనం ఏమంటే సేఫ్గా ఉన్నామా ప్రాణంతో ఉన్నామా అనేది ఆలోచిస్తారు. కానీ ఈరోజు నేను చేయలేదని మాట్లాడుతుంది కానీ నా మీద వీళ్ళు దురుసుగా ప్రవర్తించారనే కానీ అసభ్యంగా మాట్లాడారనే కానీ ఎక్కడా చెప్పలేదు. ఓన్లీ నేను నిర్దోషిని, నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారనే వాయిసే తీసుకెళ్లారు. అంటే వెళ్తూ మాట్లాడుతున్నారు ఆ కోర్టు నుంచి బయట వెళ్తూ. సేమ్ అదే అప్పుడు మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఉంటుంది, అంటే లోపల నన్ను కొట్టారు, కొట్టబోతారు, 3rd డిగ్రీ నా మీద యూజ్ చేయబోతారు అనే ఒక దీంతో కోర్టును ఆశ్రమించినప్పుడు ఈరోజు ఆ డిస్కషన్ అక్కడ ఆవిడ బయట పెట్టలేదు. అంటే ఎందుకంటే అక్కడ తను వెళ్తూ కూడా ఆ మాట చెప్తే అది మీడియాలో వచ్చేస్తుంది. నా మీద వీళ్ళు హింస ఇస్తున్నారనే ఒక మాట అంటే కూడా, వీళ్ళు నన్ను కొట్టారు అనే ఒక మాట అంటే కూడా అది మీడియాలో స్ప్రెడ్ అయిపోతుంది. ఆ మాట ఎక్కడా చెప్పలేదు. సో రేపు పొద్దున ఈయనైనా అదే చేస్తాడు. ఎందుకంటే ఫస్ట్ ప్రాణం ఇంపార్టెంట్ కాబట్టి, ఎవరికైనా కూడా ఒక నొప్పి అంటే తట్టుకోలేరు కాబట్టి ఫస్ట్ అదే వాళ్ళ పోర్ట్రే చేయడానికే చూస్తారు, అదే చెప్తారు కూడా. అందుకని అది కవిత విషయంలో జరగలేదు కాబట్టి ఈయన విషయంలో కూడా అది చెప్తున్నారు. జరిగిందా జరగలేదా మనకు తెలియదు. ఒకవేళ జరిగే ఆస్కారం, ఎందుకంటే ఆయన ఒక సీఎంగా ఉన్న వ్యక్తి కాబట్టి కూడా పోవచ్చు. కాకపోతే వాళ్ళకి రాపట్టాల్సిన విషయం ఏమైనా ఉన్నప్పుడు ఈయన చెప్పకుండా ఉండటము, ఎదిరించి మాట్లాడటము, వాళ్ళకి అగైనిస్ట్గా స్టేట్మెంట్లు ఇవ్వటము, అంటే వాళ్ళు ఎవరు నన్ను క్వశ్చన్ చేసనే ఒక రీతిలో మాట్లాడటం, ఇట్లాంటివి జరిగినప్పుడు వాళ్ళు బెదిరించడానికి చూడొచ్చు. ఇది ఏదైనా కూడా అయి ఉండొచ్చు. కాకపోతే ఆయన ఇంకా 7 రోజులు ఉంది కాబట్టి ఆయన స్టేట్మెంట్ ఏమి ఇస్తాడో చూసి తొందరగా ఆయన వాళ్ళు స్టేట్మెంట్ కంప్లీట్ చేస్తారా, వాళ్ళు ఎవిడెన్స్ కంప్లీట్ అవుతుందా చూడాలి. దాంతోపాటు ఇంకా వీళ్ళిద్దరిని ఒకే కోర్టుకు పంపడం, ఒకే జైలుకు పంపడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కదా. కవిత గారు నేను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారు నేను ఇంకా జైలుకి 7 డేస్లో వీళ్ళు చెప్తే ఎవిడెన్స్ కంప్లీట్ అయితే జైలుకి వెళ్ళటం కూడా జరుగుతుంది. అసలు అంటే ఒక రాష్ట్రానికి సీఎంగా ఉన్నటువంటి ఒక మనిషిని అరెస్ట్ చేసి విచారణ పేరుతో ఈడీ అధికారుల్లో ఒకరు ఆయన మీద చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అయితే మామూలుగా అయితే వీళ్ళు కోఆపరేషన్ చేసేదాన్ని బట్టి, వీళ్ళు మాట్లాడేదాన్ని బట్టి, వాళ్ళు అడిగిన దానికి వీళ్ళు సమాధానం చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఆలోచిస్తారు, ఈడీ అయినా వాళ్ళు ఎందుకు కొట్టాలనేది చూస్తారో చూడరు కదా. వాళ్ళైనా కూడా ఈయన ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి, ఆ సీఎంగా ఉన్న వ్యక్తి, మనం వాళ్ళే హ్యాండిల్ చేసే విధానం స్మూత్ గానే ఉండొచ్చు. కాకపోతే వీళ్ళు ఇచ్చే ఆన్సర్ కూడా రూడ్గా ఉందో ఏమో తెలియదు. సో ఆ కోపంలో వాళ్ళు చేయలేపారా, ఇది అయితే బాగా చెప్పుకుంటున్నారు. ఆయన కొట్టడానికి ప్రయత్నించారు, చేయలేపారనే కానివ్వండి, ఇది చెప్తున్నారు కాబట్టి అయి ఉండొచ్చు అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళ రెస్పాన్స్ ఎలా ఉందో అక్కడ అనేది మనకు తెలియదు కదా. అది రేపొద్దున ఆయనే బయట పెడతాడుగా. ఒకవేళ ఆ ఇష్యూ జరుగుంటే రేపొద్దున ఈయనే బయట ఎప్పుడో ఒకసారి బెయిల్ అవుతుంది, వస్తాడు. లేకుండా ఉంటే ఇదేలాగా కోర్టులో నుంచి ఈయన కోర్టుకు వెళ్తూ వస్తూ కూడా ఈ రోజు కవిత గారు ఎలా అయితే చెప్పుకుంటూ వెళ్ళారో రేపొద్దున ఈయన కూడా అలాంటి ఇష్యూ జరుగుంటే ఈయన కూడా చెప్పుకుంటూ వెళ్ళటం ఇలాంటివి చేస్తారు కదా. సో వాళ్ళ ప్రాణభయం అనేది వాళ్ళకు ఉంటది కాబట్టి ఖచ్చితంగా అలాంటివి చేస్తారు.